వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. 50 లక్షల మంది యువత జీవితాలతో కల్వకుంట్ల కుటుంబం చెలగాటం. నిరుద్యోగ నిరసన మార్చిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. ఏసీబీ వలలో రంపచోడవరం అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ లలిత కుమారి 50,000 రూపాయల నగదు తీసుకుంటూ పట్టుబడిన అధికారి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకం. యువతిపై కత్తితో దాడి, నిందితుడి పట్టివేత. మిర్యాలగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. పోలీసును కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలతో కల్వకుంట్ల కుటుంబం చెలగాటం ఆడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మంలో జరిగిన నిరుద్యోగ నిరసన మార్చ్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఖమ్మం పాత్ర ప్రముఖ వహించిందని అన్నారు. జిల్లాలో కాంగ్రెసే కాదు, కమ్యూనిస్ట్ సోదరులు సైతం ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్నా 1.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉండగా అవి నేడు 2 లక్షలు అయ్యాయని, వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. గాలి కట్టుకోవచ్చు రైతుగా బాధ్యత. కనీసం కలెక్టర్లు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టర్పలింగ్ కవర్లు ఇచ్చేది. ఈ గవర్నమెంట్ అసలు టర్పలింగ్ కవర్లే మర్చిపోయారు. అసలు రైతులు ఇప్పుడు ఈ బస్తాలు కాంటాయి లారీకి అలా దిగుమతి అయినా కూడా రైతు బాధ్యత. దిగుమతి కాకపోతే 2%, 4%, 5% కట్ చేస్తున్నారు. మళ్ళీ రైతు మీదనే భారం అంటుండే, మళ్ళీ తడిచినా కానీ మీదే బాధ్యత మాట్లాడతారు. ఇప్పుడు గవర్నమెంట్ కల్లా పట్టుకుంటారు, మీకు తెలియదు ఏముంది. రైతులు అయితే మొత్తం ఈ వర్షానికి టర్పలింగ్ కవర్లు అయితే ఇస్తలేదు సార్. పండించి గాలి కట్టుకోవచ్చు రైతుగా బాధ్యత. కనీసం కలెక్టర్లు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టర్పలింగ్ కవర్లు ఇచ్చేది. ఈ గవర్నమెంట్ అసలు టర్పలింగ్ కవర్లే మర్చిపోయారు. అసలు రైతులు ఇప్పుడు ఈ బస్తాలు కాంటాయి లారీకి అలా దిగుమతి అయినా కూడా రైతు బాధ్యత. దిగుమతి కాకపోతే 2%, 4%, 5% కట్ చేస్తున్నారు. మళ్ళీ రైతు మీదనే భారం అంటుండే, మళ్ళీ తడిచినా కానీ మీదే బాధ్యత.
సార్ మాట్లాడతారు ఇప్పుడు గవర్నమెంట్ గల్లా పట్టుకుంటారు మీకు తెలియదు ఏముంది. రైతులు అయితే మొత్తం ఈ వర్షానికి ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పై ఏసీపీ ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా 50,000 రూపాయలు నగదు తీసుకుంటూ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ డి లలిత కుమారి పట్టుపడ్డారు. టేకు చెట్లు తీసుకువెళ్లేందుకు అనుమతి కోసం కొండబాబు అనే వ్యక్తిని 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ అడిషనల్ ఎస్పీ షకీలా బాను, డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం రేంజ్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు జరిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది యువతిపై కూరగాయల కట్ చేసే కత్తితో దాడి చేశాడు. బోరబండ బంజారా నగర్ కు చెందిన లక్ష్మి అనే యువతి డ్యూటీకి స్కూటీపై వెళ్తుండగా కిషోర్ అనే యువకుడు అడ్డంగా నిలబడి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామంలో ఆమె కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది అడ్డుకున్నారు. అంతలోనే యువకుడు పారిపోయే క్రమంలో స్థానికులు పట్టుకొని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా నెల క్రితం యువకుడు గొడవపడి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. బోరబండ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాకు ఇవ్వడానికి ఎలాంటి స్టిచెస్ ఏమైనా పడే లేకపోతే వాట్ ఈస్ ద మెడికల్ కండిషన్ ఎగ్జాక్ట్లీ ట్రీట్మెంట్ ఏం జరిగింది తనకి? నా పేరు రావుజీ నాయక్ అండి, బంజానగర్ వాసిని. ఇక్కడ రోడ్ మీద సుమారు 4:40కి ఇక్కడ వెహికల్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ మమ్మీయో సంథింగ్ వచ్చినాడు. ఆ ముంగట వెహికల్ పోతే అబ్బాయి ముంగడికి వచ్చి ఆపిండు. ఆ అమ్మాయి బండి మీద పడిపోయింది సంథింగ్. ఈయనే పడిపోతే అక్కడ వెహికల్ నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఆటోలో అబ్బాయిలు వచ్చి ఆపి లొల్లి పెడితే ఉంటే వేగు దోకాకాని కత్తి తీసింది. ఆ అమ్మాయికి హెల్మెట్ చూస్తే రాలేదు, గుర్తుందని ఇట్లా కట్టిన వస్తే చూసి రాయితీని ఆపి ఆ పాప అని ఆపినాం సార్. ఆపినా కానీ అతను మీకు నాకు ఏదో ఏడ్చుకుంటా వాడు లొల్లి పెడుతుండు. వేసుకోగానే ఇద్దరు వచ్చి కట్టేసుకుని ఆపంగానే తప్పు చేస్తున్నారు ఒరే దగ్గర పోయి ఆపంగానే అప్పటికి ఆ పిల్లకు మొత్తం బ్లీడింగ్ అయింది. అయిపోయింది, బండి పడిపోయింది. ఆ పిల్లకు అప్పటికి హాస్పిటల్ పంపించేసాం. నీలిమా ప్లేస్ ఏదో అక్కడ మోదీకి వెళ్ళని చెప్పి పంపించి ఆటోలు పంపించేసాం, ట్రాఫిక్ జామ్ అవుతుందని. ఈ అబ్బాయిని పడుకోగానే తప్పు చేసామని అక్కడ నడు పోతా అని పడుకుంటాను. పోలీసుకి పోయి ఉరికి లొంగిపోతాను ఉరుకు. నన్ను అమ్మాయి మోసం చేసిందని ఏడుస్తున్నారు అంతే.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా ఓ మందుబాబు హల్చల్ సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు సహకరించకుండా కానిస్టేబుల్ లింగారెడ్డిని కారుతో 50 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా కారు ఆపకుండా పరారైన వ్యక్తిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీస్ కారు ఆచూకీ కోసం గాలింపులు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన కేసులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి ఆమెను చెంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. చెంచల్గూడ జైలు వద్దకు షర్మిలను తరలిస్తున్న పోలీస్ కాన్వాయ్ చేరుకోగానే వాహనాన్ని అడ్డుకొని జై షర్మిలక్క అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీరాజ్ చట్టం కీలకమైందని ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, మండవల్లి మండల కమిటీ అధ్యక్షుడు టి అప్పారావు అన్నారు. మండవల్లి గ్రామ సచివాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాలో జిల్లా స్థాయి ఉత్తమ పంచాయతీగా ఎన్నికైన సందర్భంగా ఐక్యవేదిక మండల శాఖ ఆధ్వర్యంలో మండవల్లి సర్పంచ్ మొండా ఝాన్సీ, కార్యదర్శి తోట శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన మహిళా సర్పంచులు వారి వారి బాధ్యతలను భర్తలకు, కుటుంబ సభ్యులకు అప్పగించకుండా తామే స్వయంగా నిర్వహించాలన్నారు. అప్పుడే మహిళా సాధికారిత ఏర్పడుతుందని అన్నారు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో వార్డు మెంబర్ పసుపులేటి నాంచారయ్యను, పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర బండపాలెం సెంటర్ వద్ద దేవాలయ ప్రాంగణంలో రైతుల ధాన్యం రాసులు ఆరబోశారు. ఐకేపీ సెంటర్ వారు ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే మళ్లీ ధాన్యం రాసులన్నీ వర్షాలతో తడిసి ముద్దయిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. పల్లె పట్టణాలలో పార్టీ జెండాలను పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. సందర్భంలో ఈరోజు ఇంటర్మీడియట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా వేరేసడం జరిగింది. ఇప్పుడు మనమందరము కార్యకర్తలము 11 గంటల వరకల్లా మన బీఆర్ఎం గార్డెన్ అక్కడ పోయి మనం యూనియన్లో పాల్గొని అక్కడ ఉన్న మన ఎమ్మెల్యే మరి ముఖ్య నాయకులు ప్రసంగాన్ని విని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతున్నది, రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎలా విస్తరిస్తుంది, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కానీ మనం అందరం 11 గంటల వరకు అక్కడికి జాయిన్ అయ్యి అక్కడ సంభాషణలు పార్టీ పెద్దలు ఇచ్చిన సంభాషణలు విని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర బండపాలెం స్టేజ్ వద్ద బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తవూరులో ఈ నెల 19వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన నరసింహ అనే వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రాజు మాట్లాడుతూ కూరగాయల కోసం వస్తున్న నరసింహను పాల వ్యాన్ ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్యం చేయిస్తామని ఒప్పుకొని ఇప్పుడు తప్పుకుంటున్నారని వాపోయారు. తమని చిన్న చూపు చూస్తూ దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. Hey!
లా చదువుకుని ఉన్న వాళ్ళం బతులు డబ్బు కావాలా ఎవరైనా అడగమని మా స్టేట్ లో జనార్దనం మాల్పల్లి గురించి ఒక బేడ తీసుకురామైనా వాళ్ళని తాగాను చికా చేసి మాట్లాడిన వాళ్ళ అట్కాదండి ఆ మాట్లాడేందుకండి మేము డబ్బులు అడిగాము ఆయన్ని వచ్చి మాట్లాడలేదు మీ ఇదంటే అని చెప్పాము పోలీస్ స్టేషన్ మళ్ళీ ఇంకా పోలీస్ టూర్లో మాకు ఇంతమంది వాళ్ళ మాట ఆ మాట డబ్బులు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అనుకోకూడదు ఊరికే వచ్చారు పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు నేను మాట్లాడుకోవాలి వేరే ఆయన దగ్గర నేను మాలా కూడా కలవడం డబ్బులు జరగటం వరకు నన్ను పదా పోటీ చేస్తుంటారని చెప్పి ఫోన్ లేకపోవడం సర్పంచ్ గారు ఆయన కూడా కూర్చొని మాట్లాడతాం వాడి వస్తుందని చెప్తే ఆయన ఎత్తుకోకుండా పోయిందండి ఆయన లేడు అసలు వీళ్ళు మేమేం చేసామంటే మరి ఆయన లేడు కదా అంటారు మరి దేని దగ్గర వచ్చి మమ్మల్ని 15 లక్షలు అడిగారు ఆ లక్షలు ఎవరు అడిగారు 15 లక్షలు ఎందుకంటే కూర్చొని మాట్లాడుతున్నాం ఏం సమాధానం చెప్పలేకయ్యా మరి వెళ్తాను నేను రాత్రి చచ్చిపోయినట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ డొక్క కొట్టుకుంటాం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ లంజోడు బతుకుని చికా చేశారంటారు మళ్ళీ మా మీద కేసు అయిద్దాను మళ్ళీ అట్లా ఎప్పుడైనా వస్తే ఎస్సీలు రెండు మాట్లాడాలి మేమేమైనా డబ్బులు అడిగి మీరు డబ్బులు కట్టండి మాకు డబ్బులు ఎంత ఇవ్వాలి ఇవ్వాలని ఎప్పుడన్నా ఆయన అడగటం కానీ ఆయన పెద్దలు కూడా ఉన్నారు ఉమ్మలపాటి రాజా గారు ఆయన పిలిపిస్తాం ఆయన అడిగాం ఆయన మీరు కూడా మాట్లాడారు మీరు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఆయన రాజోడు డబ్బులు ఏమడిగారు సీఏ గారు అది సార్ పక్కన మాట్లాడండి రారండి రాజు ఏం జరుగుతుంది ఏమైంది అని ఆయన అడుగుతున్నా మేము ఏం చెప్పాలో తెలియదు ఆయన మేము వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఉన్నోళ్ళే చచ్చిపోయింది అన్నారు మేము అక్కడ తెలంగాణ అంటుంటాం మేము మళ్ళీ ఇద్దరు మళ్ళీ మన ఎక్కడి నుంచి ఏం తీసుకెళ్తే ఇది చేసాము మీకు కూడా చెప్పాను కదా రేపు నుంచి కూడా వెళ్దామండి అవును ఫోన్ చేస్తారు చచ్చిపోయాడు సమాధానం ఇక్కడికి వచ్చాం మనం 10 మంది కూర్చున్నాం కదా అక్కడ మాట్లాడాక సరే
అప్పుడు దాకా వ్యాన్ వరకు తిను అలా వచ్చాం కూరగాయల కోసమని కూరగాయల కోసమని మరి వస్తుంటే పాలవయాలు చిత్తపూరు చెరువు దగ్గర ఆయన్ని ఢీకొట్టి దెబ్బలు తగిలి ఇదైనా కానీ అలా రోజు పోలీసు వారు వచ్చి మొత్తం అంతా చూసుకొని వెళ్ళారు. తర్వాత ఇక్కడ పెద్దలు ఏమన్నారంటే మేము వచ్చి మాట్లాడతామమ్మా, మీరు ఎక్కడ ఎటువంటి ఇది అవ్వద్దు అని చెప్తే దాన్ని బట్టి మేము ఏం మాట్లాడకుండా హాస్పిటల్ తీసుకెళ్ళాం. 4-5 హాస్పిటల్ తిప్పాం. రోజు 1,500 అని చెప్పి అన్నారు. మీకు ఎంతైతే అంత ఖర్చు మేము పెట్టుకుంటాం, మీరేం ఇది అవ్వద్దని చెప్పేసి ఆ ఆటో ఓనర్ వచ్చి మాతో చెప్పడం వల్ల మేము అసలు డబ్బుల గురించి కూడా మాట్లాడలేదు. ఆయనే వచ్చి ఇదైన తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ క్రిటికల్ ఉంది, మేము వల్ల కాదంటే మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు మేము బెడ్లు ఖాళీ లేవంటే గుంటూరు మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ ఈరోజు మరి 11 గంటలకి ఆయన చనిపోయాడు. ఇదేంటి పరిస్థితి అదని చెప్పేసి ఇక్కడ పెద్దలకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అంటే మేము వస్తుందా మాట్లాడుతున్నాం అదని చెప్పేసి ఇదే మేము ఎస్సీలకి ఏంట్రా బుచ్చి మేము కట్టేది ఏంటి మేము చూసేది ఏంటి గుర్తిచ్చాం, మీ ఇష్టం వచ్చింది ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఆ భాషా విధానం బాగోలేకపోతే మేము ఈరోజు ఇక్కడ చిత్తపూర్ సెంటర్లో మా ఎస్సీలు మొత్తం కలిసి ఇక్కడ కూర్చోవలసి వచ్చింది. మాకు మరి మా నైస్ గారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి ఈ దీక్ష విరమించమని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 50 లక్షల మంది యువత జీవితాలతో కల్వకుంట్ల కుటుంబం చెలగాటం. నిరుద్యోగ నిరసన మార్చిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. ఏసీబీ వలలో రంపచోడవరం అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ లలిత కుమారి 50,000 రూపాయల నగదు తీసుకుంటూ పట్టుబడిన అధికారి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకం. యువతిపై కత్తితో దాడి, నిందితుడి పట్టివేత. మిర్యాలగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. పోలీసును కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.